సినిమా ఎట్లా ఉంది? ఎక్సలెంట్. సినిమా ఎట్లా ఉంది? సూపర్గా ఉంది. అక్కడ సినిమా ఎట్లుంది మీరు? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లా? సినిమా సినిమా ఎట్లుంది బా? కళ్యాణ్ కెరీర్లో లేదు సినిమా. సినిమా ఎట్లుంది? కాలర్ లేదనే వచ్చినా కాలర్ వేసుకొచ్చి ఎగరే హిట్టా వేరే లెవెల్. సినిమా ఎట్లుంది? చెప్పనా. కళ్యాణ్ రాము ఏ సినిమా కూడా ఇంత హిట్ అయ్యలేదు. బ్రహ్మాండంగా ఉంది. జూనియర్ అంటే కాలర్ ఎగరైన వాళ్ళన్నీ కాలర్ కాదు విజిలేయాల అటువంటి సినిమా తీసినాడు. ఆయన కెరీర్లో ఇది ఫస్ట్ సినిమా. ఇంత బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా ఇదే. దీని తర్వాత అన్ని సూపర్ సక్సెస్. చూసే పని లేదు సినిమా. నా వైజయంతి మూవీ బ్లాక్ బస్టర్ మూవీ. ఇంతవరకు నా కెరియర్లో చూడాల కళ్యాణ్ రామ్ మూవీ. అన్న తమ్ముడు చెప్పాడు, అన్న ఎట్లా ఎగరేసినాడు. సినిమా మాత్రం హైలైట్. నువ్వు ఏడన్నా కానీ ఈడే కాదు స్టేట్ మొత్తం కావాలంటే చూసుకోండి పోయి. సినిమా హైలైట్. నా కెరియర్లో చూడాలి ఇట్లా మూవీని మాత్రం దేవుంతో. నా కెరియర్లో చూడలేదు ఇంతవరకు. నా 30 ఏళ్ళ సర్వీస్లో నేను ఇట్లా సినిమా చూడలేదు. అంత హైలైట్గా ఉంది. నేను మళ్ళా పక్క టీడీపీ వాడే. పొలంనేరులో ఈరోజు అర్జున్ వైజయంతి సినిమా మూవీ చాలా బాగుంది. అమ్మ కొడుకు సెంటిమెంట్ సినిమా చేసినారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. విజయశాంతి చేయింది యాక్షన్. చాలా బాగా చేయింది. ఏ కొత్త డైరెక్టర్ అయినా కళ్యాణ్ రామ్ చేయకుండా స్టోరీ ఒప్పుకొని కళ్యాణ్ రామ్కే హీరోకి అది దక్కుతుంది. అతనొక్కడే కానీ బింబిసారా కానీ టపాస్ మూవీ కానీ ఆ డైరెక్టర్లు ఇప్పుడు ఏదో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హీరోలతో చేస్తుంటే కూడా కొత్త డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తే కూడా ఒప్పుకునేది హీరోలనే నెంబర్ 1 కళ్యాణ్ రామ్. సినిమా చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. అమ్మ నాన్న కొడుకు సెంటిమెంట్ ఉంది ఫిలిము. చాలా మంది ఒక అమ్మ కొడుకు తపన బాధ ఏమి అనేది ఈ సినిమాలో అర్జున్ వైజయంతి మూవీలో చూస్తే తెలుస్తుంది. అమ్మ కొడుక్కి ఎంత ప్రేమతో ప్రేమిస్తారు, కొడుకు అమ్మని ఎంతగా ప్రేమిస్తారో ఆ రకంగా ఉంది సినిమా. చాలా బాగుంది. కుటుంబ సమ్మతంగా చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. మళ్ళా కళ్యాణ్ రాముకు వాళ్ళ తమ్ముడు ఆ ఫంక్షన్లో చెప్పినాడు కాలర్ ఎగిలేది ఏలాగుంటుందనేసి. 15 నిమిషాల సినిమా ఉంది. ఒక యాక్షన్ అమ్మ కొడుకుది. చెయ్యి నరుక్కొని అమ్మ కోసం వస్తాడు కాపాడడానికి. చాలా అద్భుతమైన సినిమా. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ నందమూరి అభిమానం ప్రతి ఒక్కరు కాలర్ ఎగిరే మారుంది రేంజ్ సినిమా ఇది.